నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేడు నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఓటింగ్లో పాల్గొనాలని కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో మెంబర్లకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య 48, ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్కు 36, బీఆర్ఎస్కు 6, బీజేపీకి 5 కౌన్సిలర్లు ఉన్నారు. హైదరాబాద్ క్యాంప్ నుంచి నేరుగా మున్సిపాలిటీ సమావేశానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు రానున్నారు. బీఆర్ఎస్ విప్ జారీ చేసింది. ఈ అంశంపై మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో బీఆర్ఎస్ విప్ జారీ చేసిన క్రమం కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఎలా సాగుతోంది ఇది, అప్డేట్స్ చెప్పండి. కీలకంగా ఉన్నటువంటి నల్గొండ మున్సిపాలిటీని కూడా కైవసం చేస్తున్నట్లయితే పావులు కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెల జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏదైతే తీర్మానం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ రోజు 11:30 అవిశ్వాసానికి సంబంధించి కూడా ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఓటింగ్ కి హాజరు కావాలని చెప్పేసి కౌన్సిలర్లతో పాటు ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు అయినటువంటి అస్వెల్లి నర్సిరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కొమటి వెంకటరెడ్డి కూడా ఏదైతే లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. 11:30 ఓటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా వీడియో తీయనున్నారని చెప్పేసి కూడా ఇప్పటికైతే అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మున్సిపాలిటీలో బలాబలాలు చూస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 19 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలవగా 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే మారినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 15 మంది కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలం ప్రస్తుతం 34 చేరుకుంటే దీంతో పాటు ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలం 36 పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 6 మాత్రమే సభ్యుల మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో 6తో 4 కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అయితే మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి సంబంధించి 5 కౌన్సిలర్లు ఉన్నారు. 6 కౌన్సిలర్లు గెలిచినప్పుడు కూడా ఒక కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించి 5 కౌన్సిలర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు 11:30 ఓటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పాటు ఇటీవల పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్లను కూడా హైదరాబాద్ కు సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ తో క్యాంపుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ఉదయం 11 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం వద్దకి వాళ్ళు రానున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు మున్సిపల్ చైర్మన్ గిరిని కైవసం చేసుకునేందుకైతే వ్యూహాత్మకంగా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఒక కోలాహల వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మున్సిపల్ సమావేశం జరిగేటువంటి మందిరం చుట్టూ కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు అంతా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా విప్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం కూడా చెలరేకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ అయితే జరగనుంది. ఓకే అశోక్.